అందరికంటే ముందు నా అయ్యే తొందరగా కావాలి. ఎవరు ఎవరు? అరే కన్నం ఊళ్ళో తాగపోదు మారా ఈ అడవిలో తీసుకొచ్చినావు. రోజు ఊళ్ళో తాగబడుతుంది. ఓ రోజు ఇటు తాగితే ఏమవుతుంది? కొద్దిగా ఆగు, ఒక 5 నిమిషాలు ఆగితే వెళ్తుంది ఎందుకు వచ్చినామో ఇడికి నీకు. ఏమారా ఓ రోజు అడవిలో తాగుదామంటావు, ఓ రోజు ఊళ్ళో తాగుదామంటావు, ఓ రోజు మీ అత్తగారింటి కాడ తాగుదామంటావు, ఇంకో రోజు ఇంకో కాడ అంటావు. ఏమో ఏమైతే ఇలా మొత్తం అయితే ఫుల్ అయితే తాగాలి. పొద్దు పొద్దుగా తాగడం మొదలు పెట్టేదా? మీరు తాగి తాగి ఎప్పుడో సత్తారు కానీ అవ్వా వాళ్ళు ఇటే వస్తారే. రాని రాని పక్కనే పల్లెనే పుట్టుకుంటా. ఇలా పీడ ఎన్నడు విరుగుడు అవుతుందో ఏమో పో. రాని రాని పక్కనేసి పుట్టుకుంటా. ఇగో నువ్వు ఇటు పోయి కట్టలేరు. ఇగో నీది ఇటు, ఇగో నువ్వు ఇటు పో, నేను అటు పోతా. ఎవ్వరు కట్టెలు వాళ్ళు ఇరుచుకోండి. ఒక్క దగ్గర ఉంటే ముచ్చట పెట్టి మీరు కట్టెలు ఇరుస్తలేరు. అన్నీ అయినాక మోపులు కట్టుకొని లేచి రండి, అవాడు ఉందాము. అర్థమైందా? నువ్వానే దయ్యం ఎంత భయపడిసత్తి నీ ఇంకమ్మా. ఎవరనుకున్నావే? నీ మొగడు అనుకున్నావా? ఏపో నీ కట్టెలు నువ్వు వేరకపోతే తొందర ఇంటికోవాలి పో. అందరికంటే ముందు నా అయ్యే తొందరగా కావాలి. మళ్ళీ మార్కెట్కి పోయి ఉన్నదవ్వా. ఎవరు ఎవరు? అయినా ఈ అడవిలో ఎవడెత్తాడు నా దగ్గరికి? వచ్చినా బతుకుతాడా?
ఇక్కడ ఉన్నది బొమ్మ నర్సయ్య బిడ్డ ముందటికత్తే ఒక్కొక్కని నరికి పారేస్తా అబ్బా ఏమనుకుంటుర్రో ఎవరు ఎవరా ఎవరున్నారా నీకేం పుట్టిందిరా ఏమో నాయం పడబడ్డావు ఏంటిరా నువ్వు అడిగేది దొంగ సచ్చినాడు నీకేం పుట్టిందిరా ఓ తాగుపోతాడా ఓ దొంగ వంకపోడా ఏం పుట్టిందా నీకు మాయరోగం నేను బొందర పెట్టా నేను బోల్రేస్ తొక్క నీ అవ్వ నువ్వు దొంగ సచ్చినాడు ఇడ్రా నీ అవ్వ నిన్ను ఏంద్రా నీ అవ్వ నీ అవ్వ నీకేం పుట్టిందో ఇక్కడ బొమ్మ నర్సని బిడ్డ మీదనే చెయ్యొస్తావా దొంగ సచ్చినాడు నీ అవ్వ ఇలా నువ్వు లేవద్దా నేను అడుగు ఇరుగొట్టబోతా చూడు నాలుగు శినుకులు పడే వరకు చెట్లకి ఎగురులు వచ్చినాయి కట్టెలు ఏం దొరుకుతాయో ఏమో పోరగాళ్ళు ఇవాళ ఎవ్వరు తక్కువ కట్టెలు తెస్తే వాళ్ళకి ఇలా కూడు బందు ఏమో సప్పుడు అవుతుంది నీకేం పుట్టిందో ఇక్కడ బొమ్మ నర్సని బిడ్డ మీదనే వయసు ఎక్కిన పడుతుంది ఒరి నట్టిన పడుతుంది మీరారా నా బిడ్డలు ఎంబడి పడేది మీరే కదా బిడ్డ సర్పంచ్కి చెప్పి మీ ఈ ప్లాన్ వాళ్ళకి కొట్టిస్తా మీ సంగతి చూడుండ్రి అన్నా ఈ మోసాలు దాంతో మనకి ఏదేముందిరా అంతే అంటా అన్నా దాన్ని కుదురా ఓకే నేను దీన్ని కుదకపోతా అంతే ఫోన్ వేసుకుందాం రావి అంటే ఇందాక వాడు పండుగ వేయలే అన్నా పండుగ దొరికినట్టు దొరికింది అన్నా నీ పోషన్ నా పోషన్ ఒక్కటే నాకు దొరికినట్టు దొరికింది దాని తల్లి ఇంత మంచి చంపింది కొట్టిందంటే నీకేం వస్తుందన్నా దీని తల్లి నువ్వు అన్నాడు దాన్ని పట్టుకోకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి పోతారా చెప్పు దెబ్బలు తింటారా రే పొట్టోడా అప్పుడంటే ఇసుక పోసినా కానీ ఇప్పుడైతే కాళ్ళల్లో కారం పోతావు బాడుకావు ఏ కర్రమొక్కపడా ఏమనుకుంటున్నావా ఇంతకు ముందు ఈపు మీద దెబ్బలే పడ్డాయి నా జోలికి కానీ మా వాళ్ళ జోలికి వచ్చినావనుకో కాళ్ళు ఇరిసి ముక్కలు ముక్కలుగా కోసి కూర వండుతా ఏమనుకుంటున్నావో నీ అబ్బా ఇట్లా ఎప్పుతే అయినారు కానీ అందరం కలిసి పొట్టు పట్టుకుతుంది పట్టురే పట్టురా నీ అబ్బాయి అరే ఈ ఇద్దరు తాగుబోతోళ్ళు అడవిలో పంచాయతీ ఉన్నదని రమ్మన్నారు వీళ్ళు ఎక్కడున్నారు కనబడతలేరు అగో ఈ మొగడి పిల్లలు అనుకుంటారు కదా వీళ్ళని కాపాడాలి అరే ఏమైందో నాకు ఇంతగానో కొడతారు సర్పంచ్ నువ్వే కాపాడాలి ఆగే అమ్మా ఈ సర్పంచ్ మాటకి ఏదన్నా అవసరం అయితే తర్వాత దండు కట్టుకుందాం కానీ
వీళ్ళని మాత్రం ఇలా వదిలేదే లేదు. నల్లు కూడా నల్లు నలిపినట్టు పట్టే అమ్మా. DJ Yakin. సర్పంచ్ సాబు అది ఆడిది కాదు దయ్యం అది అంటే దానికన్నా ఘోరం అయ్యగారు. ఆగుండ్రే సర్పంచ్ సాబు, నువ్వే న్యాయం చెప్పు. నేను ఆ మానాన నేను నా పొరగాన్లను తీసుకొని కట్టెలకు వచ్చిన. నా బిడ్డలు వెనుక పడతాను. నువ్వేమన్నా న్యాయం చెప్పు. ఏమే లక్ష్మి, వాళ్ళ పిల్లలు ఎంబడాలు వాటరు ఎన్నడో తోలమని చెప్పిన. వాళ్ళ పిల్లలు వాళ్ళ దోరేది ఉంటే ఈ కోసుండునా? కాదు సర్పంచ్ సాబు, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేతిని. పెళ్ళిళ్ళు అయినా కాడ నుంచి పని చేసుడు లేదు, ఒకటే తాగుడు. వీళ్ళని ఏం తోలాలో చెప్పు. నీ బిడ్డ నీట్గా పెట్టుకుంటే అన్నం కూర ఎవడండాలి. తింటేనే కదా పనికి పోయేది. తాగుడే ఇక ఇంకేం చేస్తాం. ఎవరికన్నా ఎప్పుడన్నా నీ బిడ్డ 3 వద్దులు నా దగ్గర ఉన్నదా? 3 వద్దులు ఒకసారి నీటిగా దెంకరా బట్టే మొగడొచ్చే వాళ్ళకి జ్వరం వచ్చినట్టు అతడు నీటిగా నాతోటి ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు కాపురం చేసింది. అందరి లెక్క పెళ్లి చేయలేదా, కట్నాలు పోయలేదా? ఇప్పటికైనా తాగుడు బంద్ చేస్తే నా పిల్లల్ని తోలుతా. అరే మీ అత్త చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కాదురా. ఇప్పటికైనా తాగుడు బంద్ చేస్తారా లేదా? బంద్ చేస్తేనే పిల్లలు తోలుతుంది, లేకపోతే మాత్రం తోలదు. చెప్పండి రా. పని చేస్తాం సర్పంచ్ గారు. ఇప్పుడు ఆళ్ళు లేక మాకు తాగుడు సోకు పడ్డది, కానీ ఆళ్ళే ఉంటే మాకు పెన్నెల సోకు లేదా ఏంది? మాకు కూడా పెన్నెలతోటి తిరగాలని సోకున్నది పటేలా. ఊళ్ళే ఆళ్ళు నీళ్ళు అవుతా అంటే మన తాగుబోతే అవుతుంది పట్టేలా. ఈ పెళ్ళం లేదా రా అంటే ఏం చెప్పుకోవాలి? పోతానా సీత తాగుతానా అంటాను. అలా ఇప్పుడు రామాను ఇప్పుడు తాగుడు బంద్ చేసి సంసారం చేసుకుంటాం. ఏమంటావే సర్పంచ్ సాబు, నా అల్లుళ్ళు తాగమని ఇప్పుడు అంటాన్రు. నేను నమ్మ వారం రోజులు గడివిస్తా. వారం రోజులు వాళ్ళు తాగాక పనులు చేస్తే గప్పుడు నా బిడ్డల్ని తోలుతా. రాని బిడ్డ పోతాం. ఆగే మరి వారం రోజుల తర్వాత ఇంటికి వస్తా. అన్నీ ఓకే కదా? సొంత పిల్లనికి అడవిలేందిరా అబ్బో రాయే